జాబ్లో ప్రమోషన్ అడిగాం, బాస్ ఇస్తా అన్నాడు, మధ్యలో ఎవరో వెళ్తారు, సార్ ఆయనకి ఇస్తున్నారేంటి సార్, ఇంకో వ్యక్తి ఉన్నాడుగా, ఆయనకి అది ఇది ఏదో చెప్పేస్తాడు, అంటే మధ్యలో ఎవడు అడ్డుపడ్డాడుగా. లేదా వివాహం అనుకున్నాం, సంబంధం కుదిరింది, మధ్యలో ఎవడో వెళ్తాడు, వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఆకాశరామన్న లాగా మీరు ఆ అబ్బాయిని చేసుకుంటున్నారేంటి, లేకపోతే మీ ఆ అమ్మాయిని చేసుకుంటున్నారు, ఎవడో అడ్డుపడ్డాడు అక్కడ. అట్లాగా వాళ్ళ ఆలోచన ఏదో ఒక కర్మ రూపంలో అడ్డుపడుతుంది. అలా అడ్డుపడకుండా ఉండాలి అంటే శివరాత్రి రోజు ఒక్కొక్క లగ్నం వారు ఒక్కొక్క సంబంధించినటువంటి అభిషేకం చేస్తే కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే అది అందరూ అన్నీ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకేమిటి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు బ్లడ్ అంతా రెడ్గానే ఉంటుంది, కానీ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా గ్రూప్ అంటున్నాగా, ఏమంటే అంతా రెడ్గానే ఉందండి, ఏముందండి ఏదో ఒకటి ఎక్కించేయండి అని అట్లా ఎందుకు అంటున్నాం అట్లాగా అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఈజ్ దేర్. అట్లాగే ప్రతి లగ్నానికి పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి పదార్థం ఒకటి ఉంటుంది. ఓకే, అలాగే ముందుగా మేషం నుంచి తీసుకుందాం. మేష లగ్నం వారు ముందు లగ్నమే తీసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి వెళ్ళండి. మేషం వారు కనుక స్వామివారికి సింధూరముతోని లేదా కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం కనుక చేసినట్లయితే వీళ్ళ పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది. శివునికి వృషభం వారు ఉన్నారు, బిల్వపత్రం పెట్టి నీళ్లతో అభిషేకం చేయవచ్చు. మిథున లగ్నం సహజంగానే ఇక్కడ ఏంటి, ఎవరైనా కానీ కుంకుమతో కనుక అభిషేకం చేస్తా అంటే మేషం వారనే కదా, ఎవరైనా కుంకుమతో అభిషేకం చేసినా శత్రుపీడ తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. వృషభం వారు బిల్వపత్రం పెట్టి చేయమని చెప్పాను కదా, బిల్వపత్రం పెట్టి కనుక అభిషేకం చేస్తూ అదే ఆలయంలో కాసేపు కూర్చొని అపర్ణాయ నమః అని చెప్పి చదువుకున్నట్లయితే అప్పుల బాధలు తగ్గుతాయి. మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా చక్కెరతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయాలి. చక్కెర అంటే మనం రెగ్యులర్ గా వాడే చక్కెర లేదా మనకి మిశ్రీలా ఉంటుంది చూసారా, మిశ్రీతో కానీ చెరుకు రసంతో కానీ తీపి పదార్థంతో కూడా అభిషేకం చేయొచ్చు. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే వీరు దానిమ్మ గింజలతో అభిషేకం చేయాలి, చేస్తే శత్రుబాధలు తగ్గుతాయి ముఖ్యంగా. అలాగే సింహం వారు కనుక చూసుకున్నట్లయితే గంధపు నీటితో కానీ లేదా పసుపు పువ్వులతో కానీ అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది, అన్ని విధాల రోగాలు అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. వీళ్ళకి కర్మ ముఖ్యంగా వీళ్ళకి సింహం వారికి ఇది చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది బాగా. ఇంకోటి ఏంటంటే పుత్ర ప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా కన్యవారు కనుక చూసుకున్నట్లయితే లగ్నవారు కన్యారాశి వారు బెల్లపు నీటితో లేదా బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని స్వామివారికి సమర్పించడం చేసినట్లయితే చాలా మంచిది. ఇక తులవారు కనుక చూసుకున్నట్లయితే తులవారికి కూడా పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూడా బెల్లపు నీటితో చేయొచ్చు. అండ్ నూనె దానంగా ఇస్తే మంచిది. శివరాత్రి రోజు దీపారాధన వాడడానికి అక్కడ మొత్తం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా వృశ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా పసుపు గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం, పసుపుతో కూడా అభిషేకం చేస్తారు కొంతమంది. అదేవిధంగా పసుపు రంగు పువ్వులతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే వీరు కూడా ఎర్రటి పుష్పాలు కనకాంబరాలతో అభిషేకం చేయడము, లేనట్లయితే మందారాలతో అభిషేకం చేయడము, కుంకుమ నీటితో అభిషేకం చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక అదేవిధంగా మకరం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా పాలు లేదా తీపి పదార్థాలు, తేనె ఈ పదార్థాలతో చేస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది వీరు ఆ పదార్థాలతో చేసినట్లయితే అభిషేకం స్వామివారికి. ఇక కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే వీరు కూడా ఏంటంటే గరికతో చేయొచ్చు లేదా గరిక నీటితో చేయొచ్చు. గరిక నీటితో ఎవరైనా అభిషేకం చేసినా ఆటంకాలు తొలగుతాయి. బిల్వపత్రాలతో కూడా చేయొచ్చు, వీరు బిల్వపత్రాన్ని పెట్టి నీటితో కూడా అభిషేకం చేయొచ్చు. ఇక మీనం వారు కనుక చూసుకున్నట్లయితే పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా శుభప్రదము. అయితే ఇక్కడ ఎవరైనా సరే మనసు బాగాలేదు, పాలతో అభిషేకం చేసుకోవచ్చు. చాలా చక్కటి, అంటే మీరు గమనించవచ్చు, మీరు అప్పటి వరకు ఉన్నటువంటి మీ యొక్క మానసిక స్థితిని అక్కడికి వెళ్ళి పాలతో ఓం నమ శివాయ అని చెప్పి ఎంతో మనసును అక్కడే పెట్టాలి, ఎంతో ప్రేమగా మీరు చేసి ఆ సెకండ్ దాటిన తర్వాత బయటకు వచ్చి చూస్తే మీ మానసిక స్థితిలో చాలా తేడా ఉంటుంది. మీరు కావాలంటే ఎవరైనా బాగా మానసిక స్థితి బాగాలేని వాడిని ఒక టెస్ట్ చేసి, కొన్ని టెస్టులు ఉంటాయి, మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, బ్రెయిన్తో ఒక రకంగా టెస్ట్ చేసి అభిషేకానికి కూర్చోబెట్టి మళ్ళీ బయటికి తీసుకొచ్చి టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. సైంటిఫిక్గా టెస్ట్ చేసినా కూడా